అందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. 2024-25 సంవత్సరానికి గాను రైతులందరూ ఈ యొక్క రబీ సాగు కానీ యాసంగి సాగుకు సంబంధించి ఈ సంవత్సరం వచ్చేసి రైతులు ఖరీఫ్ సాగు కానీ ఈ యొక్క మొక్కజొన్న విత్తనాలు మైజ్ ఇథనాల్ కంపెనీ తయారీ రూపంలో చెరుకు బాగా డల్ కావడం వల్ల ఈ యొక్క మైజ్కి మంచిగా డిమాండ్ రావడం, మొక్కజొన్నకు బాగా మక్కలు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో ఈ యొక్క మక్కలు అనడం జరుగుతుంది. వీటన్నిటికి కూడా మంచి ఈ యొక్క వీడియోలో చూసుకుంటే టాప్ 5 విత్తనాలు ఈ సంవత్సరం కల్టివేషన్ చేయడానికి 2024-25 అనుకూలించే వాతావరణ పరిస్థితులు, వాన పడితే కూడా ఈ యొక్క కంకులు ఏదైతే ఉన్నాయో కింద పడకుండా మంచిగా ఈల్డింగ్ రావడం కోసం ప్రతి ఒక్క దానికి కూడా నేను ఈ యొక్క వీడియోలో టాప్ 5 సీడ్స్ వెరైటీస్ గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి తోటి రైతు సోదరులకి షేర్ చేయండి. ముందుగా చూసుకుంటే నూజివీడ్ సీడ్స్ వాటిది ప్రధానంగా చూసుకుంటే ఎకరానికి మాత్రం నేను చెప్పేటువంటి ఏదైనా కానీ 4 కేజీల విత్తనాలు అంటే 2 ప్యాకెట్లు తీసుకోవడం జరుగుతుంది. 4 కేజీ 2 తీసుకున్నట్లయితే ఎకరానికి సరిపోయే విత్తనాలు 8 కేజీలు మాత్రం ఎకరానికి మోతాదు పడడం జరుగుతుంది. నూజివీడ్ సీడ్స్ ఒకటి విన్నర్ అండి. ఈ నూజివీడ్ సీడ్స్ విన్నర్ కూడా బాగా ఉండడం జరిగింది. వర్షాధారంగా ఏదైనా వర్షాలు పడ్డా కానీ గాలి దుమ్ములు కూడా పడకుండా ఉండడం, అలాగే దిగుబడి బాగా రావడం జరుగుతుంది. ఎకరానికి 40 నుంచి 50 బస్తాలు తేలిగ్గా అవడం జరుగుతుంది. ఇక రెండో వెరైటీ చూసుకున్నట్లయితే కోర్టివా కంపెనీ ఫైనీర్, ఈ యొక్క ఫైనీర్ వెరైటీ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇందులో వచ్చేసి 7733 కానీ 3355 కానీ 3170 కానీ అలాగే 3122 రకాలు ఈ రకాలుగా ఫైనీర్ వెరైటీలో ఉండడం జరుగుతుంది. ఫైనీర్ వెరైటీలో ఉన్నటువంటి సీడ్స్ అన్నీ కూడా ఆప్టిమైజ్డ్గా ఎక్కువగా మోతాదుగా మంచిగా కల్టివేషన్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. కాబట్టి ఇవి కూడా వర్షాధారాన్ని తట్టుకొని ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని ఎకరానికి 40 నుంచి 50 బస్తాలు అయితే దిగుబడి అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకొక వెరైటీ చూసుకున్నట్లయితే డీ క్లాబ్, ఇది ఎసెన్షియల్ ఈ యొక్క పేరెంట్ కంపెనీ వచ్చేసి బేయర్ కంపెనీ తీసుకోవడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి ఈ యొక్క డీ క్లాబ్లో కూడా వెరైటీ బాగా ఉండడం జరిగింది. ఇది కూడా వర్షాధారాన్ని తట్టుకొని అలాగే ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని మంచిగా దిగుబడి ఇవ్వడం జరుగుతుంది ఈ డీ క్లాబ్ అనే వెరైటీ. ఇంకొక వెరైటీ చూసుకున్నట్లయితే సింజెంటా కంపెనీ NK77, ఈ యొక్క వెరైటీ చూసుకున్నట్లయితే ఇది కూడా మంచిగా ఉండడం జరిగింది. సింజెంటా కంపెనీ NK77 అనే వెరైటీ మొక్కజొన్న విత్తనం చూసుకున్నట్లయితే ఎకరానికి 40 నుంచి 50 బస్తాలు దిగుబడి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక వెరైటీ చూసుకుంటే అడ్వాంటా, ఇది చూసుకున్నట్లయితే 757, ఈ యొక్క అడ్వాంటా కంపెనీ విత్తనం కూడా బాగుండడం జరిగింది. ఇవే కాకుండా రకరకాల ఇంకా ఉన్నాయి. రాశి సీడ్స్ కావచ్చు, కావేరీ సీడ్స్ కావచ్చు, ఇవే కాకుండా ఇంకా చాలా రకాల సీడ్స్ ఉన్నాయి. ప్రధానంగా వచ్చేసి ఈ యొక్క 5 కూడా గత సంవత్సరం మంచిగా ఈ ఉన్నటువంటి వైపరీత్యాలు కానీ ఉన్నటువంటి తెగుళ్ళు, కత్తెర పురుగు కానీ ఇలాంటి సమస్యలన్నిటి కూడా తట్టుకొని కాయడం జరిగింది. రైతు సోదరులు గమనించండి, నేను చెప్పినటువంటి విత్తనాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎర్ర భూములకి, నల్ల చెక్క భూములకి అన్ని రకాల సాయిల్ అప్లికేషన్స్ కూడా సెట్ అయ్యే అవకాశం ఉంది. మంచిగా దిగుబడులు రావడానికి ఈ సంవత్సరం 2400 వరకు కూడా ఇప్పుడు ధర పలకడం జరుగుతుంది. కాబట్టి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో ఉన్న రైతులందరూ కూడా మొక్కజొన్న సాగు చేయడం. ప్రధానంగా తెలంగాణలో ఈ యొక్క మేజర్గా ఈ మైబాద్, ఖమ్మం జిల్లా అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో మేజర్గా ఈ యొక్క మొక్కజొన్న బెల్ట్ అనేది ఎక్కువగా పడడం జరుగుతుంది. నాగార్జున సాగర్ ఈ సంవత్సరం ప్రాజెక్టు వాటర్ రావడం వల్ల ఇటు కల్టివేషన్ ఎక్కువగా పత్తిని తీసేసి మొక్కజొన్నకు అయితే సాగు చేయడం జరుగుతుంది. ఈ విధంగా రైతులందరికీ కూడా ఈ యొక్క టాప్ 5 సీడ్ వెరైటీస్ ఉపయోగపడతాయని ఈ వీడియో నేను తీసి పెట్టడం జరిగింది. కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రైతులందరూ కూడా మా ఛానల్ ఫాలో అయినట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు లైవ్ చేరవేసే అవకాశం అయితే ఉంది. మొక్కజొన్న సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు తెలియజేస్తానండి. మార్కెట్ సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా ఉంటానండి. బాయ్.